వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఏపీలో ఆపరేషన్ సంభవ విజయవంతమైందన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. హెడ్మార్ట్ టెక్ శంకర్ వంటి కీలక నాయకులను నిర్వీర్యం చేయడమే పెద్ద విజయమని వెల్లడి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో నదీ ప్రవాహక ప్రాంతాల్లో భక్తుల సందడి. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. ఎస్కోట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విశాఖ ఎంపీ భరత్. 90 లక్షల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణం. గత 2 రోజులుగా కొనసాగిన ఆపరేషన్ సంభవ్లో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందగా సుమారు 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హెడ్మార్ట్ టెక్ శంకర్ వంటి 2 కీలక నాయకులను నిర్వీర్యం చేయడం పెద్ద విజయమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కేంద్రం 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలని నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తున్న దిశగా చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు లొంగిపోవాలని హెచ్చరించామని పేర్కొన్నారు. ఆపరేషన్ సంభవ్ ఇంకా కొనసాగుతుందని, మిగిలిన దుశ్చాచర్యాలను నిర్మూలించేందుకు చర్యలు మరింత వేగం చేస్తామని తెలిపారు. మావోయిస్టు కీలక నేత దేవ్జీ ప్రస్తుతం మా అదుపులో లేరు అని స్పష్టం చేశారు. పదే పదే తలెత్తుతున్న భూ సంబంధ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమగ్ర ప్రణాళికతో కూడిన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు తెలిపారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు, కొనతల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగం డైరెక్టర్ ఆర్ కోరమనాథరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన భాగంగా చేపడుతున్న సమగ్ర భూ సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి లోపాలు గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు చెప్పారు. రైతుల అభ్యంతరాలు పరిష్కారానికి తహసీల్దార్ స్థాయిలో ఉన్న ఏడాది కాలం పరిమితిని మరొక ఏడాది పాటు పెంచాల్సి ఉందని, అలాగే దీన్ని CCLA దృష్టికి తీసుకుని వెళ్లి ఆచరణలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు 6688 విలేజెస్లో మనకి రీసర్వే జరిగిందండి. దాంట్లో ఇప్పుడు మనం గ్రామ సభలు పెట్టి ఏదైతే నవంబర్ 2024 నుండి మనం గ్రామ సభలు పెట్టి మొత్తం ఇప్పటి వరకు తీసుకున్న గ్రీవెన్సెస్ ఒక్క రీసర్వేకి జరిగిన వరకు ఈ విలేజెస్ వరకు తీసుకుంటే 7 లక్షలు సుమారు వచ్చాయండి మనకి గ్రీవెన్సెస్. 7 లక్షల గ్రీవెన్సెస్లోన ఇప్పటి వరకు కూడా అందులో తీసుకుంటే మళ్ళీను 3 లక్షల గ్రీవెన్సెస్ నాట్ డూబుల్ కేసెస్ అని ఉంటాయి. అంటే అవి మనం డిస్పోజ్ చేయలేం. ఎందుకు? అన్నదమ్ముల మధ్యన పారికర్తలు అవ్వకుండా ఉంటారు ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే ఒక 4-5 పొలాలకి ఒక రస్తా ఉంటుంది. సో అది జాయింట్ ఎల్పిఎంలో పెట్టాం. అది కూడా మనం ఇచ్చేయాలి. ఎందుకంటే 4 పొలాలకి అది ఒకటే రోడ్ కాబట్టి. అలాగే కామన్వెల్స్ ఉంటాయి మనకి ఇటు సైడ్. అంటే ఒక 4-5 రైతులకి ఒక పొలం కానీ, అంటే ఒక నుయ్యి కానీ, లేదంటే ఒక పాండ్ కానీ ఉంటుంది. అటువంటివి కూడా జాయింట్ ఎల్పిఎంలో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు లేఅవుట్స్ ఉంటాయి మీకు. లేఅవుట్స్ ఏంటి? ఆ రైతు దాని లేఅవుట్ వేస్తాడు, బట్ అనాథరైజ్డ్ లేఅవుట్. దాన్ని 3 సెంట్లు 5 సెంట్లు లెక్క పెట్టుకొని అమ్ముతారు. అమ్మిన తర్వాత దాని మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు భూమి మీద. బట్ అడంగల్లోకి వచ్చేటప్పుడు రైతు పేరు ఉంది, బట్ అది అనాథరైజ్డ్ లేఅవుట్ కాబట్టి వాటిని కూడా మనం జాయింట్ ఎల్పిఎంలో పెట్టడం జరిగింది. ఈ రకంగా నాట్ డూబుల్ కేసెస్, అలాగే కోర్టు కేసెస్ ఉన్నాయండి సుమారు 4400. కోర్టు కేసెస్ ఏంటంటే 2 రకాలు. ఒకటి ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఉండి ఆ ల్యాండ్ మీద ఒకటి, రెండోది స్టే ఆర్డర్ ఉంటే. ఈ 2 ఉంటే తప్ప మిగతావన్నీ కూడా కోర్ట్ ఆర్డర్స్ క్లియర్ చేయమని చెప్పాం. అంటే ఎల్పిఎం ఇమ్మన్నాం, ఓనర్ని డిసైడ్ చేయమన్నాం. ఈ 4400 ఏంటంటే ఏదైనా ఇంజెక్షన్ ఆర్డర్ ఆర్ స్టే ఆర్డర్ ఉన్నవి మాత్రం మనం కోర్టు కేసెస్ కింద చూపు. ఈరోజు CCLA ఆఫీస్లో ఈరోజు మనం చూస్తున్నాం చాలా రెవెన్యూలో ఈ రీసర్వేలో వస్తున్న ఇబ్బందులు. ఒకే ఏరియాలో ల్యాండ్ ఒకరికో 10 సెంట్లు ఎక్కువ రావటం, ఇంకొకరికో 10 సెంట్లు తక్కువ రావటం. ఒక సంవత్సర కాలం అయితే డిస్ప్యూట్ ఏదైనా వచ్చిన తర్వాత సివిల్ కోర్ట్స్కి వెళ్ళటం, రెవెన్యూ వాళ్ళకి పవర్ లేకుండా సివిల్ కోర్టుకి వెళ్ళాలి అని చెప్పి గతంలో కొన్ని ఉన్నందువల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది ఎన్నో చోట్ల. సో దాని మీద మాకు చాలా పిటిషన్స్ వస్తే దాని మీద ఈరోజు ఈ సమావేశం పెట్టి డైరెక్టర్ గారిని కూడా రమ్మని ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. కమిటీ
కొన్ని సూచనలు చేసి అవి పరిగణలోకి తీసుకుంటే కనీసం సగం సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం చాలా. కార్తీక మాసం ప్రారంభమైన నాటి నుంచి నెల రోజుల పాటు వేకువజామున లేచి ప్రత్యేక పూజలు చేసిన మహిళలకు కార్తీక మాసం చివరి రోజు అయిన పోలిపాడ్యమి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పర్వదినం. అందుకే పోలిపాడ్యమి రోజున అర్ధరాత్రి 2 గంటలకు లేచి మహిళలు భక్తి శ్రద్ధలతో నదీ తీరంకు వెళ్లి మహిళా పురుషులు కుటుంబ సమేతంగా నదిలో పవిత్ర స్నానాలు చేసి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. నది ఒడ్డున శాలిగ్రామ దానం, దీపదానంతో పాటు పోలిపాడ్యమి రోజున బ్రాహ్మణుడు కథ చెబుతూ ఉంటారు. ఈ కథ విన్నవారికి ఈ నెల రోజులు చేసిన పూజలు పుణ్యఫలం దక్కుతుందని భక్తుల యొక్క నమ్మకం, ప్రగాఢ విశ్వాసం. పుణ్యస్నానం చేసిన తర్వాత 30 ఒత్తులను తయారు చేసి నదిలో విడిచిపెడతారు. అక్కడతో కార్తీక మాసం ముగింపు అవుతుందని భక్తుల యొక్క విశ్వాసం. పోలిపాడ్యమి కావడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంపావతి, గోస్తాని, స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల భక్తులు తాకిడితో కోలాహలంగా మారుతుంది. స్వర్గపు సోపానం కార్తీక మాసం పుణ్యకాలం శివయ్యకు ప్రీతికరం ఊరిలోన పోలి అనే ఓ భక్తురాలు ఉండెను మనసు నిండా భక్తి ఉన్న అత్తగారి ఆంక్షలు నది స్నానానికి నోచుకోక పడెను ఏకట్లు పెరటి బావినే నదిగా తలచి స్నానమాచరించే పత్తి చెట్టు దూదినే వత్తిగా ఆమె చేసెను కవువం చుట్టూ ఉన్న వెన్ననే నూనెగా భావించెను దీపము వెలిగించి బుట్ట చాటున భక్తితో పూజించెను కార్తీక మాసం నెల రోజులు పోలేరమ్మని ఇంట్లో పూజ చేసుకుంటాం. నెల రోజులు అయిపోయిన తర్వాత ఆఖరి రోజు స్వర్గానికి పంపిస్తామట పోలేరమ్మని. అందుకు పోలేరమ్మ స్వర్గానికి పంపిస్తాం కాబట్టి ఈరోజు వదులుతామట దీపాలన్నీ. పోలేరమ్మని స్వర్గం సుఖంగా వెళ్ళాలి, సౌభాగ్యాన్ని ఇవ్వాలి, మా కుటుంబం చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఆ తల్లిని నెలలో వదిలేస్తాం. రోజులు పూజించి లాస్ట్ రోజుని పోలేరమ్మని స్వర్గానికి పంపించడానికి వచ్చి దీపాలు వదిలి కుటుంబం సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక పోలేరమ్మని ఒక ఆవిడ అండి ఈ నెల రోజులు పూజలు చేస్తుంది అన్నమాట. ఆవిడ ఆఖరి రోజున ఆవిడని పోలీసు స్వర్గానికి పంపిస్తారు. తెల్లవారుజామున 3 గంటకి లెగిచి ఇక్కడ ఏట్లోకి వచ్చి స్నానం చేసి ఆ అమ్మకి దీపాలు 361 ఒత్తు నెల ఒక రోజు చేసిన పుణ్యం ఈరోజు ఫలించుతుంది. అందుకోసమే మా కుటుంబ సభ్యులు ప్రజలందరూ బాగోవాలని వస్తాం. క్యాన్సర్ మహమ్మారి నుండి ఒక గిరిజన చిన్నారిని వింద్రా క్యాన్సర్ హాస్పిటల్ బృందం కాపాడింది. 1 పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి రెక్కాడితే గాని డొక్కాడిని ఆ చిన్నారి కుటుంబంలో ఆనందం నింపింది. అరుదైన అతి క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలు డాక్టర్ వంశీధర్ ఆరిలోవా హెల్త్ సిటీ వింద్రా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
అల్లూరు జిల్లా పాడేరుకు చెందిన ధనలక్ష్మి అనే 11 ఏళ్ల గిరిజన చిన్నారి నాలుగు సార్కోమా అనే క్యాన్సర్ సోకింది. దీంతో ఆమె కనీసం మంచినీరు కూడా తాగడానికి వీల్లేని పరిస్థితిలో వైద్యం కోసం ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షలు చేసిన వింద్రా ఆసుపత్రి వైద్య సిబ్బంది దాదాపు 7 గంటల పాటు శ్రమించి అతి క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతం చేసి పాపకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు. పూర్తిగా కోలుకున్నాక కొంతవరకు సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉందని డాక్టర్ వంశీ తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మన హాస్పిటల్లో ఒక 6 వీక్స్ బ్యాక్ ఒక చిన్న పాపకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ అంటే మామూలుగా జరిగే ఆపరేషన్లు కాదు, ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. అందులోకి చిన్నపిల్లకి మీ అందరికీ తెలుసు నోటి క్యాన్సర్లు అనేది మనకి యూజువల్గా స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల వస్తాయని చెప్పి, బట్ వెరీ అన్ఫార్చునేట్లీ వెరీ రేర్లీ ఒక గిరిజన పాపకి 11 సంవత్సరాల పాపకి నాలిక మీద క్యాన్సర్ వచ్చింది. మామూలుగా స్మోకింగ్, ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి, కానీ 11 సంవత్సరాల పాపకి అన్ఫార్చునేట్లీ మామూలుగా వచ్చే కార్సినోమా అని కాకుండా సార్కోమా అని ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ ఎ క్యాన్సర్ నాలుక మీద వచ్చింది. వీళ్ళు ఏంటంటే చాలా ఇంటీరియర్ పాడేరు లోపల ఉన్న విలేజెస్, ఆ ఫారెస్ట్ విలేజెస్, ట్రైబల్ పీపుల్ అనమాట. సో వాళ్ళకి పాపం తెలియకపోవడం వల్ల ఆ క్యాన్సర్ అలాగ పెరిగి ఆల్మోస్ట్ పాపకి నోట్లోంచి కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో ఉండేదన్నమాట. మంచినీళ్ళు తాగలేకపోయేది, అన్నం తినలేకపోయేది, మొత్తం సలైవా అంతా ఇట్లా నోట్లో నుంచి కారిపోయేది అనమాట. సో అట్లాంటి పేషెంట్ని ఆ అబ్బాయికి తెలియగానే నాకు చెప్పాడు, సార్ ఇట్లా ఒక చిన్న పాప ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్పంటే, పాడేరు బాగా డీప్ విలేజెస్లో ఉంది అని చెప్పంటే, లేదు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యు. వీళ్ళందరికీ ఏంటంటే భయపడతారు, ఆపరేషన్ అంటే చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, మనం తట్టుకోవాలమా లేదో, సిటీకి వెళ్ళాలంటేనే వాళ్ళకి భయం. సో అట్లాంటి పరిస్థితుల్లో నేను చెప్పి, నువ్వు అలా కాదు, పేషెంట్కి మనీ గురించి ఆలోచించని చెప్పు, ఫస్ట్ వాళ్ళని రమ్మని చెప్పు, మనం పేషెంట్కి ట్రీట్మెంట్ చేద్దామని చెప్పంటే, ఈ అబ్బాయి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం భరోసా ఇచ్చి, ఏం కాదు మనం ఆపరేషన్ చేపిస్తాను అని చెప్పి పాపను పట్టుకొచ్చాడు. అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం జిల్లా టీవీ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ మూడులాంత నుంచి కోట వరకు కొనసాగింది. అనంతరం జంక్షన్ నుండి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో టీవీ మెకానిక్ల బతుకులు చిందరవందరంగా ఉందన్నారు. ఇతర కుల వారసత్వ వృత్తులు వారికి ప్రభుత్వం అండగా ఏ విధంగా సహకరిస్తుందో ప్రభుత్వం టీవీ మెకానిక్లు కూడా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి గోపాల్, పట్టణ ప్రెసిడెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 21 ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటింపబడిన దగ్గర నుంచి కూడా టీవీ మెకానిక్లు అందరూ కూడా నవంబర్ 21ని టెలివిజన్ డేగా జరుపుకుంటున్నారు. అయితే విజయనగరం జిల్లా కానీ అలాగే మిగతా జిల్లాల నుంచి అందరం కలిపి స్టేట్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్టేట్ యూనియన్ ద్వారా టీవీ మెకానికల్ తాలూకు ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే లేబర్ యాక్ట్ కింద మమ్మల్ని యాడ్ చేయాలనే విషయం కానీ ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఇంతకుముందు తీసుకెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రాములు జరిగాయి. అలాగే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రాము మరియు టూల్స్ అలాగే అసంఘటిత కార్మికుల కింద మమ్మల్ని గుర్తించి మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఆటో కార్మికులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇచ్చినట్లు పారితోషికాలు మాకు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 23న ఆర్కే బీచ్లో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం నిర్వహించినట్లు భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ తెలిపారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమసేన వైజాగ్ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా ఈ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఈసారి కూడా ఈ నెల 23న బీచ్ రోడ్లో కాళీమాత టెంపుల్ నుండి YMCA పెరీరా విగ్రహం వరకు దీన్ని నిర్వహిస్తామని చెప్పారు. రాజ్యాంగ విలువలు లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కుల మత ప్రాంతాల అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్ రోడ్లో రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని 2015 నుంచి నిర్వహిస్తున్నాం. రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగం పట్ల రాజ్యాంగ లక్ష్యాలను ప్రజలకు చేరువేసే దిశగా ఈ రన్ను చేపడుతున్నాం. భారతదేశంలో అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ దేశానికి సుమారుగా 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ తనకున్నటువంటి మేధస్సునంతటిని ఔపోసాన పట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలను అధ్యయనం చేసి సువిశాలమైనటువంటి ఈ భారతదేశానికి ఒక పటిష్టమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగం, ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రచించి నవంబర్ 26, 1949 తేదీన ఆనాటి రాజ్యాంగ పరిషత్కు అందించిన రోజున భారతదేశం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటుంది. ఆ ఘనమైన రోజును ముఖ్యంగా విశాఖ నగరంలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా అది ప్రతిష్టాత్మక ఆర్కే బీచ్లో కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి, ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి YMCA వరకు గత 10 ఏళ్లుగా ఈ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహించడం విశాఖ నగర ప్రజలకే దక్కింది. ముఖ్యంగా వైజాగ్ నగర ప్రజలు శాంతి కామికులు, పీస్ లవింగ్ పీపుల్, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగ విలువల పట్ల ఎంతో సమున్నత గౌరవం కలిగినటువంటి ప్రజలు. మరి వీళ్ళందరూ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈ 10 సంవత్సరాల రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నవంబర్ 26 ముందు నవంబర్ 23 ఆదివారం ఉదయం 6 గంటల నుండి ఆర్కే బీచ్లో ఈ రన్ స్టార్ట్ అవుతుంది. ఈ రన్ ఫర్ అంబేద్కర్ 11వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా 1990-94 సంవత్సరంలో డాక్టర్ అంబేద్కర్ సినిమాని నిర్మాతగా ఉన్నటువంటి ఒక గొప్ప మహిళామణి డాక్టర్ పద్మావతి గారు నెల్లూరు నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరి ఎప్పట్లాగే ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి తెల్లవారు 6 గంటలకే ఉత్సాహవంతమైనటువంటి యువత పాల్గొని ఈ రన్నుని విజయవంతం చేసింది. ఈ నెల 27, 28 తేదీల్లో SFI 33వ మహాసభలు నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా SFI కార్యదర్శి CH వెంకటేష్ తెలిపారు. ఈ రోజు తోటపాలెం LBG భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మహాసభలు గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ మహాసభలో జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, అలానే ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చర్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ ప్రకటిస్తున్నామన్నారు. అలాగే మెడికల్ కళాశాలను PPP విధానంలో నిర్వహణ చేయడంతో సామాన్యులకు విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందన్నారు. వీటి అన్నిటిపై మహాసభల్లో చర్చించి తీర్మానం చేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కావున విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పట్టణ కేంద్రంలో నిర్వహించకపోతున్నాం. ఈ మహాసభ ప్రారంభ సూచికగా చైతన్యతమైన భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించకపోతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా SFI ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి కామ్రేడ్ IC ఘోష్, అలాగే SFI రాష్ట్ర అధ్యక్షులు P రామ్మోహన్ గారు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ యొక్క మహాసభలో 2 రోజుల పాటుని జయప్రదం చేయాల్సిందిగా SFI ప్రజానీకాన్ని, అలాగే విద్యార్థి లోకాన్ని కోరడం జరుగుతోంది. ఈ జిల్లాలో పేరుపోతున్న విద్యారంగ సమస్యల పరిష్కారంకై SFI అలుపెరుగున పోరాటం ఇదివరకు చేసింది. వీటన్నిటిని సమీక్షిస్తూ భవిష్యత్తులో ఈ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల దుస్థితి మార్చడం కోసం, అలాగే సంక్షేమ హాస్టల్ పరిస్థితుల్ని పై నిశ్చితమైన పోరాటం రూపొందించడం కోసం, అలాగే మెడికల్ కాలేజ్, JNTU, సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యల పరిష్కారం కోసం ఒక తీర్మానం చేసి జిల్లా విద్యారంగ అవసరాలకు తగ్గట్టుగానే SFI ఎటువంటి కార్యక్రమం చేయబోతుందనే అంశాలపై చర్చించడం కోసం యొక్క మహాసభ జరుగుతుంది. ఈ జిల్లాలో దాదాపు వేల మంది విద్యార్థులు రిలీవ్ అవుతున్న డిగ్రీ ఇంజనీరింగ్, కనీసం ఒక్కరికి కూడా ఉపాధి వచ్చే పరిస్థితులు ఇక్కడ ఎటువంటి రిసోర్సెస్ కూడా లేవు. ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అలాగే కంపెనీలను మూతపడతామని కొత్త కంపెనీ ఒక్కటి కూడా వచ్చే పరిస్థితి లేదు.
అలాగే ఈ జిల్లాలో విద్యారంగ పరిస్థితి నానాటికి కుంటుపడతా ఉంది. దీని పట్ల ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ నాయకులకు ఎటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పి ఎస్ఎఫ్ఐగా భావిస్తాను. అలాగే ప్రభుత్వం ప్రకటిస్తున్న రియంబర్స్మెంట్ దాదాపు ఒక్కొక్క విద్యార్థికి 30,000 నుంచి 99,000 వరకు ఈరోజు రియంబర్స్మెంట్ బకాయి అనేది వాడు విద్యకు ఆటంకంగా మారుతుంది. ఈ యొక్క నిధులు వెంటనే తక్షణమే విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను. అలాగే రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ జిల్లా పర్యవేక్షణలో భాగంగా కలెక్టరేట్ సమావేశం మందులో అధికారులతో సమావేశం నిర్వహించింది. సమగ్ర భూ సర్వే అంశాలపై సమీక్షించింది. చైర్మన్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కొనతల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ సెక్రటరీ రాజ్ కుమార్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగ కమిషనర్ ఆర్ కోర్నాథ్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో 7వ తరగతి విద్యార్థులకు ఎక్స్పెరిమెంట్ విజిట్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు పూస్పేట మండలం కుమిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించారు. అందులో రామతీర్థం మహాపుణ్యక్షేత్రంతో పాటు చారిత్రాత్మకమైన దేవాలయాల సందర్శన విద్యార్థులు విజయనగరం కోటకు ఉన్న ప్రాముఖ్యతను విశిష్టతను తెలియజేసేందుకు పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులను విజిట్ తీసుకొని వచ్చి విజయనగరం కోటకు పూసపాటి వంశీయుల ప్రాముఖ్యతను వివరించారు. నాడు పూసపాటి వంశీయుల చిత్రపటాలను వారికి ఉన్న విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుమిలి జడ్పీ హై స్కూల్ నుంచి వచ్చాము. మా పాఠశాల పిఎం శ్రీ భాగంలో భాగంగా మా పాఠశాల బోర్డు అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి. పిఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ఒక 7వ తరగతి విద్యార్థులకి ఎక్స్పోజర్ విజిట్, అందులో భాగంగా విజయనగరం కోట, రామతీర్థం దేవాలయం, దారిలోని ఇంకా ఏమైనా ఉంటే ఆ కార్యక్రమాలు చూపించుకుంటూ పిల్లలందరికీ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తున్నామండి. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నాము. ఈ కార్యక్రమం పిఎం శ్రీ వలన విద్యార్థులకి, విద్యా సంస్థలకి చాలా మేలు జరుగుతుందని తెలియపరుచుకుంటున్నానండి. ఈ ఎక్స్పోజర్ విజిట్ వలన పిల్లల్లో ఒక క్రమశిక్షణ వస్తుంది, పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది, పిల్లల్లో అవేర్నెస్ వస్తుంది. మన స్థానికంగా విజయనగరంలో ఏంటేంటి ఉన్నాయి, ఏంటేంటి మంచి ఉద్దేశం ఉంది, మన విజయనగరం గొప్పతనం ఏంటో కూడా పిల్లలు తెలుసుకుంటారు. తద్వారా వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది. దీని మీద వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ ఇస్తాం. జనరల్గా మీరు ఈ విజిట్ వలన ఏం నేర్చుకున్నారు, ఏంటి మీరు చెప్పగలరని స్వతంత్రంగా రాయమంటాము. ఓకే. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు గొంతు విప్పారు. తొలుత అదానీ, అంబుజా సిమెంట్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై ప్రతిపక్ష వైసీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం జిరే అవర్లో ఆయా వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నలు విధించారు. కొండవాలు ప్రాంతవాసులు తాగునీటి సమస్య, పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులు, ఆశీల వసూళ్లు సమస్యలపై సంబంధిత కార్పొరేటర్లు మేయర్, కమిషనర్, అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో ప్రధాన అజెండా అంశాలతో పాటు టేబుల్ అజెండా అంశాలపైన చర్చించారు. పరిస్థితుల్లో ఉన్న మన జీవి ఇప్పటి వరకు సచివాలయ సిబ్బంది కనీసం మార్చుకోలేకపోయాం. 5 సంవత్సరాలు నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విజయనగరం ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు సాధారణ నిధుల నుంచి 47 పనులు పూర్తి చేశామని, ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయని అన్నారు. 2014 నుంచి 2019 వరకు మున్సిపాలిటీకి 300 కోట్ల నిధులను నాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తీసుకొచ్చారన్నారు. 2019 తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు రావడం కాదు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిధులను అప్పటి వైసీపీ ప్రభుత్వం కాజేసిందన్నారు. ఇప్పటికే విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రయారిటీ వారీగా పునర్నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు. మనం 454 వర్క్స్ అనేది మనం చేస్తూ ఉన్నాం. డిఫరెంట్ చిన్న చిన్న వర్క్స్ కూడా దీంట్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా కొన్ని అయిపోయినాయి, చాలా మటుకు ఇంకా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. అయితే మనం చూస్తుంటే మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, పోయినసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు సుమారు 300 crores అనేది మనం మున్సిపాలిటీ కోసం తెచ్చాం. అయితే ఆ ఫండ్ కూడా మిగిలిపోయింది.
మనం ఒకటి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఫండ్ మిగిలిచ్చాం, కానీ వాళ్ళు మనకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు బిల్లులు రావట్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఆ ఫండ్ని వినియోగించుకున్నారు, కానీ మనకి ఒక మైనస్ ఫండ్ అన్నటువంటిది మనకి ఇచ్చారు. అయితే ఈ విధంగా మనం వెళ్తున్నాం. అది కూడా మనం విశ్వ ప్రయత్నాలు, రిపేర్లు కానివ్వండి, అన్నీ కూడా కానివ్వండి, విశ్వ ప్రయత్నాలు అన్ని విధాలుగా కూడా చేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ, నేను ఫస్ట్ కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఎలక్ట్రిసిటీలో చాలా ప్రాబ్లమ్స్ విజయనగరంలో ఉన్నాయి. నేను ఇది అసెంబ్లీలో నేను మాట్లాడాను. వెంటనే మనకి ఈరోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు విజయానంద్ గారు అప్పుడు ఎలక్ట్రిసిటీ సెక్రటరీగా ఉండేవారు. వారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. అలాగే మన మంత్రి వారు వర్యులు కొట్టుపాటి రవి గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక టీంని విజయనగరం పంపించారనమాట. ఆ టీం మొత్తం అంతా స్టడీ చేసి అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు 2 కొత్త సబ్ స్టేషన్స్ అనేది మనం మొదలు పెడుతున్నాం. ఉన్న సబ్ స్టేషన్స్ని కూడా మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పెదఘంట్యాడ వద్ద అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ నిర్మాణ ప్రతిపాదన రద్దు చేయాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ కౌన్సిల్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన కార్యాలయం గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ పార్టీ నేతలు బి గంగారావు ఎస్కే రహమాన్లు మాట్లాడారు. అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదనకు రద్దు చేయాలని జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేయాలని మేరకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. గత నెల తీవ్ర ప్రజా వ్యతిరేక కారణంగా ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేసి కూడా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుండడం చాలా బాధాకరమన్నారు. ఈ సిమెంట్ కంపెనీ వల్ల గాజువాక, పెదఘంట్యాడ, కూర్మన్నపాలెం ప్రాంతాలు మొత్తం ప్రమాదకరమైన దుమ్ము, ధూళి, విష కణాలతో నిండిపోతుందని, మంచినీరు కాలుష్యానికి గురై ప్రజలు ఊపిరితిత్తులు, శ్వాసకోశ, గుండె, చర్మ, కంటి, రక్తహీనత, గర్భస్రావం, క్యాన్సర్ వంటి అనేక ప్రాణాపాయ జబ్బులకు గురవుతారని తెలిపారు. గాజువాక ప్రాంతం పెదగంచేడ ప్రజావాసాల మధ్యలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రాష్ట్ర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశంలో ప్రత్యేకమైనటువంటి ఎజెండా పెట్టి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఈరోజు అదానీ సిమెంట్ వ్యతిరేక పోరాట కమిటీ మేయర్ గారిని కలిసి మెమోరాండం కూడా ఇవ్వటం జరిగింది. అలాగే సిపిఎం ఫ్లోర్ లీడర్గా నేను, సిపిఐ ఫ్లోర్ లీడర్గా ఏజే స్టాలిన్ గారు, వైసీపీ ఫ్లోర్ లీడర్లు అందరం కలిసి కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలనేటువంటిది గౌరవ మేయర్ గారిని అడగటం జరిగింది. గౌరవ మేయర్ గారి మాటలు అనేటువంటిది అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని బలపరిచేదిగా ఉంది. మేము ఎజెండా పెట్టము, ఎజెండా పెట్టాలంటే ఎప్పుడో ఇవ్వాలనేటువంటి పద్ధతుల్లో చట్టాలను ధిక్కరించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి లొంగిపోయి ఈరోజు 10 లక్షల మంది గాజువాక ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి చర్యలకి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పాల్పడటం సరైనటువంటిది కాదు. కానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈ గంగవరం సంబంధించి గంగవరంలో 20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో పెట్టడానికి అనేది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా గత నెల ప్రజా సేకరణ అనేది పెట్టారు. ప్రజా సేకరణలో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఇప్పటికే గంగవరం పోర్టు పెట్టడం వల్ల అక్కడ ఉన్న నివాసం ఉన్న ప్రజలంతా కూడా కాలుష్య కోరల్లోని చిక్కుకొని చాలా ఇబ్బందులు, అనేకమైన జబ్బులతో సతమతం అవుతూ చాలామంది ప్రాణాలు కూడా పోయి ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీ తెచ్చి ఆ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా అక్కడ పెట్టి ఇంకా అనేక క్యాన్సర్ రోగాలు కానీ వాయు కాలుష్యంగా వచ్చేదంతా కూడా దానికి సంబంధించి అనేక జబ్బులైనా వస్తాయనేది దీన్ని వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించినప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు అదానికి సపోర్ట్ చేస్తే ఈరోజు ముందుకు పోయే పద్ధతిలో ఉన్నారు తప్ప కానీ ఈరోజు కౌన్సిల్ అనేది జరుగుతుంది. ఈ కౌన్సిల్లో మేము ఒకటే అడుగుతున్నాం, మేయర్ గారు కానీ ఉన్న ఎవరైతే తెలుగుదేశం కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే గంటాడ మరి అక్కడ ఉన్న 20 ఎకరాల భూమిలోని పెట్టాలని అనుకుంటున్నారో దాన్ని రద్దు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజర గ్రామంలో దళితులు ఓసీల మధ్య ఉన్న కాలువ వివాదం చినుకు గాలివానగా మారింది. వివరాల్లోకి వెళ్తే గత 4 ఏళ్లుగా 2 వర్గాల మధ్య వివాదానికి దారితీసిన డ్రైనేజీ వివాదం నిన్న తారాస్థాయికి చేరుకోవడమే కాకుండా అరెస్టుల వరకు దారితీసింది. నిన్న ఉదయం ముంజర గ్రామంలో కాలువల పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిని దళితులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. అయితే కాలువ పనులకు అడ్డుకున్న మాపై ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు మాపై దాడి చేశారని దళితులు ఆరోపించారు. వివాదం జరిగినప్పుడు పోలీసుల సమీపంలో ఉన్న మాపై జరిగే దాడులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని దళితులు ఆవేదన వెల్లబుచ్చారు. జిల్లా పర్యటనకు రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్ వచ్చారనే సమాచారం తెలుసుకున్న దళితులు దళిత సంఘాల నాయకుల సహకారంతో నిన్న జిల్లా పరిషత్ వసతి గృహంలో చైర్మన్ జవహర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన ఆయన ఆర్డీఓ డీఎస్పీతో కలిసి మాట్లాడి ఆయన సంఘటనా స్థలానికి వెళ్లి వివాదం లేకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ గోవిందరావుకు ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ ఆదేశాల మేరకు డీఎస్పీ గోవిందరావు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఆయన దళితులు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుపట్టారు. దీంతో దళితులు ఇచ్చిన ఫిర్యాదు, దళితులు చూపించిన వీడియోలు చూసిన జవహర్ వెంటనే జిల్లా ఎస్పీ దామోదర్తో ఫోన్లో మాట్లాడి ముంజాల దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదేశాలను జారీ చేశారు. చైర్మన్ ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న ఎస్పీ దామోదర్ దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డీఎస్పీ భోగాపురం సిఐకు ఆదేశాలను జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు బహిరంగంగా మహిళలు కులం పేరుతో దూషించారని, దళిత మహిళలపై దాడులు చేశారని, అలాగే దళిత కాలనీలో డ్రైనేజీ వాటర్ను తరలించడం నేరమని ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తూ సెక్షన్ 245/25 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు విశ్వసనీయటువంటి సమాచారం. దళితులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు. వన్ టౌన్ బుర్జుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్గశిరం అందున 5 గురువారాలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం. మార్గశిర మాసోత్సవాలు గురువారంతోనే ప్రారంభం కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మార్గశిర మాసోత్సవాలు ప్రత్యేకించి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన గురువారాల పూజ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ వాజీవన్ న్యూస్కు తెలిపారు. కాగా భక్తులు మార్గశిరం తొలి గురువారం రోజే అమ్మవారి దర్శన భాగ్యం కలగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो श्री कनक महालक्ष्मी प्रचोदयात्. దేశంలో స్వయంభూమూర్తులుగా వెలిసిన మహాలక్ష్మి క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారు ఇక్కడ స్వయంభూమూర్తిగా, అదేవిధంగా స్వయం పూజా క్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నారు. అమ్మవారికి ఇక్కడ మార్గశిర మాస ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయండి. అటువంటి ఉత్సవాలు ఈ రోజు నుంచి వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా 30 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో విశేషంగా అమ్మవారికి గురువారాలు చాలా ప్రీతికరమైన రోజులు. భక్తులు ఈ నెల రోజుల పాటు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు విశేషంగా. అదేవిధంగా ఈ మార్గశిర మాసం 30 రోజులు పురస్కరించుకుని విశేషమైన వైదిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి, మధ్యాహ్నం 11:30కి, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, అదేవిధంగా నిత్యం కూడా ఉదయం 8 గంటలకు అమ్మవారికి క్షీరాభిషేకం ఉంటుందండి. ఈ మార్గశిర మాసం పురస్కరించిన ప్రతినిత్యం కూడా అమ్మవారికి చండీపారాయణ, అదేవిధంగా శ్రీచక్ర నవావర్ణార్చన మరియు లక్ష్మీ హోమం జరుగుతుంది. అమ్మవారికి ఈ రోజుల్లో వచ్చి దర్శనం చేసుకోవడం చేత భక్తుల యొక్క మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ ఉత్సవాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అండి ఇది మేము ఇక్కడికి అనుకొని రాలేదు. నిజంగా అమ్మే మాకు ఆ భాగ్యాన్ని కలిగించారు. నిజంగా మేము అదృష్టవంతులు అనుకుంటాం ఈ అమ్మని దర్శించుకోవడం. ఈవేళ మార్గశిర మాసం ఫస్ట్ రోజు కదా, ఖాళీగా ఉంటుందని వచ్చాము. అయినా గుడి కొంచెం రద్దీగా ఉన్నా చాలా బాగా దర్శనమైంది. మా చేత్తోనే పాలు పోసాం అమ్మవారికి, పసుపు కుంకుమ కూడా మేమే వేసాము. చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 25న స్థానిక ఎస్ఎంబి చర్చిలో సాయంత్రం 5 గంటలకు సౌత్ ఇండియా బాపిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని ఎస్ఎంబి చర్చ్ ఫౌండర్
ఆర్ఎస్ జాన్ తెలిపారు. ఈరోజు చర్చ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25వ తేదీ ఉదయం నుంచి ఎస్ఎంబీ చర్చ్ నందు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుందని, ఈ సమావేశంలో కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా, పాండిచ్చేరికి బాపిస్టు నాయకులు పాల్గొంటారన్నారు. కావున ప్రభు బిడ్డలు అందరూ పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నువ్వు ఇందాక కొంచెం ఇటుపక్క తిరిగి మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ విజయనగరంలో 2016 సంవత్సరంలో బ్యాప్టిస్ట్ వరల్డ్ ఎలియన్స్ ప్రెసిడెంట్ గారైన పాల్ సీజా గారు అమెరికా నుంచి మరి విజయనగరం వచ్చి మా యొక్క చర్చి రెనోవేషన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ అసోసియేషన్ లేకపోతే సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ అన్నది ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజుకి 9 సంవత్సరాలు ముగించుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సౌత్ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి అండ్ గోవా ఈ రాష్ట్రాల్లో ఉన్న అన్ని బ్యాప్టిస్ట్ సంఘాలతో కలిపి ఒక ప్రత్యేకమైన సెమీ క్రిస్మస్ నవంబర్ నెల 25వ తేదీ వస్తున్న మంగళవారం సాయంకాలం ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం ప్రాంతంలో ఇది మన భారతదేశంలో చాలా చిన్న ప్రాంతం అయినా ఇక్కడున్న స్థానిక సంఘం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో మరి విజయనగరంలో ఉన్న రాజకీయ ప్రముఖులు అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయండి. రానున్న మంగళవారం 25వ తేదీ ఉదయం జరిగే సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ సర్వసభ్య సమావేశము అలాగే సాయంకాలం జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో మీరందరూ పాల్గొనండి. దేవుడి తాలూకా దేవుళ్ళు పొందండి. దేవుడి మాట. జీబీ సిండ్రోమ్తో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా కొలివలస అంబేద్కర్ గురుకులం విద్యార్థి బోడెల చరణ్ విశాఖ మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ విద్యార్థిని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చరణ్ చికిత్స కోసం CMFR ద్వారా 10 లక్షల రూపాయలు విడుదల చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విశాఖ ఎంపీ శ్రీభరత్ స్థానిక ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. నబార్డు నిధులతో 90 లక్షలతో శివరామరాజుపేటకు తారూరు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రంగరాయపురం గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణం, ఎస్కోట మండల కేంద్రంలో ఎంఏఓ ఆఫీస్ నందు ఎంఆర్ఎస్ భవనం, ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఎంపీ శ్రీభరత్. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం అనేక తప్పిదాల వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని, వాటిని అన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన కోట ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపడుతుందని కొనియాడారు. గత ప్రభుత్వం అధికార దర్పంతో మాకు ఓటు వేయలేదు అంటూ కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆపేయడం ఎంతవరకు సమంజసమని, అందుకే ప్రజలు ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ గొంపకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భరత్ బాబు గారి సహకారంతో ఇవాళ సుమారు 6 కోట్ల రూపాయలకి వివిధ నిధులు సంబంధిత శాఖలకు సంబంధించి ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం, వారి చేతుల మీదుగా చేసుకోవడం, కూటమి ప్రజాప్రతినిధులు అందరూ హాజరవడం, మరి ఈ కార్యక్రమానికి హాజరైన పాత్రికేయ మీడియా సోదరులకి, కూటమి ప్రజాప్రతినిధులకి, శ్రీ భరత్ బాబు గారికి మా తెలుగుదేశం అనేది నిలుపుదల అయిపోయింది. ఇవాళ పెద్ద మనసుతో ఈ సంబంధిత శాఖ మార్చులైన మరి వారి సహకారం, కూటమి ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇవాళ 3 కోట్ల రూపాయలు ఈ గర్ల్స్ హాస్టల్ అనేది బిల్డింగ్ కోసం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఏది ఏమైనా అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా మన కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారని అనుకోవడానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమని నేనైతే మరి భావిస్తూ, మరి ఇవాళ 3 కోట్ల రూపాయలు
ఈ బిల్డింగ్ కి సంబంధించి శంకుస్థాపన కూడా భరత్ బాబు గారు ఎంపీ గారి చేతుల మీద కూడా జరుపుకున్నాం. పంచాయతీలో మెజారిటీ మాకు వస్తుంది. ఎప్పటి నుంచో ఎన్నో ఎలక్షన్స్ నుంచి మాకు వస్తుంది. ఎప్పుడైనా సరే మేము ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఏమంటామంటే రాజకీయము ఎలక్షన్స్ అప్పుడు అందరూ చేస్తారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. కానీ గత ప్రభుత్వం క్రూరత్వం ఏంటి అంటే ఆ గ్రామం మాకు ఓటేలేదు కాబట్టి ప్రారంభించిన అంగన్వాడీని కూడా మేము పూర్తి చేయము. చాలా దురదృష్టం. ఇంకో గ్రామంలో కూడా ఇప్పుడు నాకు చూపించారు, జస్ట్ స్తంభాలు వేసి వదిలేశారు, అది కూడా ఇప్పుడు అంగన్వాడీ పూర్తి చేయమని అడిగారు. మేము ఇవాళ కూటమి ప్రభుత్వం అట్లా ప్రజలకి మేము విడదీసి ఈ గ్రామంలో మేము ఏమీ చేయము, మీరు మాకు ఓటే లేదు అనేది కరెక్ట్ కాదు. కొన్ని గ్రామాల్లో మాకు ఓటు పోయిన గ్రామాల్లో కూడా మేము అక్కడ పనిచేసి ప్రజల మనసులను గెలిచి మెజారిటీ తెచ్చుకున్నాం. ఈసారి పాలకులు అంటే అట్లా ఉండాలి. సో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఈ స్థానంలో ఇవాళ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ 3 కోట్లతో రాబోతుంది. భవనాలు, గ్రంథాలయాలు, ప్రధానంగా నేనేంటి అంటే గ్రామీణ ప్రాంతం, నాకు ఇది ఒకటే నియోజకవర్గం ఉంది కాబట్టి ఇక్కడ విలువలు ఇంకా బాగున్నాయి. ఒక పట్టణం కన్నా కలిసిమెలిసి ఎక్కువ మంది ఉంటారు. ఇంకా కష్టపడే తత్వము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తీసుకుని మేము ఎదగాలనే ఆలోచన యువత ఎక్కువ మందిలో కనపడుతుంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మేము ఉండాలని ప్రధానంగా నా ఎంపీ ల్యాబ్స్ కూడా స్కూల్ బిల్డింగ్స్ కి, అంగన్వాడీస్ కి, గ్రంథాలయాలకి ఇచ్చే ఆలోచన ఆల్రెడీ 4 కేటాయించాము. భవిష్యత్తులో కూడా ఇంకా కేటాయిస్తాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ లలిత్ కుమార్ గారు ఇట్లా వేగంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడము. మళ్ళీ ఏంటంటే ప్రతి 3 నెలలు 6 నెలలు ఇట్లా సీక్వెన్స్ లో చాలా యాక్టివిటీస్ ఒకటేసారి మేము చేస్తాము. సీతానగరం స్వర్ణముఖి నదీ తీరం ఒడ్డున పోలిపాడ్యం నుంచి మహిళా పురుష భక్తులు కుటుంబ సమేతంగా నదీ తీరాలకు వెళ్లి పవిత్ర స్నానాలు చేసి దేవతలకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. భక్తులు నది ఒడ్డున శాలిగ్రామ దానం, దీపదానంతో పాటు పోలిపాడ్యం రోజున బ్రాహ్మణుడు కథ చెబుతూ ఉంటారు. ఆ కథ విని వారికి ఈ 4 రోజులు చేసిన పుణ్యఫలం దక్కుతుందని భక్తుల యొక్క నమ్మకం. పూర్తయిన తర్వాత నదీ స్నానానికి వెళ్లి 30 ఒత్తులు తయారు చేసి నదిలో విడిచిపెడతారు. అక్కడతో కార్తీక మాసం ముగింపు అవుతుందని భక్తులు అన్నారు. స్థలంలో పోలీసులు, స్థానిక స్వచ్ఛంద సేవకులు, ట్రాఫిక్ నియంత్రణలతో పాటు భద్రతా ఏర్పాట్లు చేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో నదీ తీరం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రద్ధాభక్తులతో కూడా ఈ పోలిపాడ్యం నాడు లక్ష్మీనారాయణమూర్తిని, పార్వతీ పరమేశ్వరులను, అష్టలక్ష్మీదేవిని, ఆ యొక్క తులసీమాతను కూడా ఆరాధించింది. ఆ విధంగా ఈ యొక్క అత్తగారు, 3 కోడళ్ళు కూడాను అహంకారం, మన చేతిలో ఇంటి అధికారం ఉందని చెప్పేసి ధనగర్వంతో, మనోగర్వంతో ఆమె చేతి వెట్టి చాకిరీ చేస్తూ ఈ యొక్క యాత్రలు, ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించారు. ఈమె మాత్రం శ్రద్ధాభక్తులతో కూడా కూడుకొని ఆ యొక్క కార్తీక మాస వ్రతాన్ని ఆచరించింది. కనుక ఈ కార్తీక మాసం పూర్తయిన తర్వాత పాడ్యమి, మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు స్వర్గలోకము నుండి పుష్పక విమానం ఆ యొక్క పోలేవర కొరకై వచ్చింది. దానిలో ఆ దేవదూతలు ఎక్కించి స్వర్గలోకాన్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నారట. ఆ సమయంలో నదీ తీరంలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తులు, అలాగే అత్తగారు, 3 తోటికోడళ్ళు కూడా చూసి ఆశ్చర్యచకితులయ్యారు. మనం అన్ని యాత్రలు చేశాము, కార్తీక మాసంలో సమస్త దేవతారాధన చేశాం, చాలా ధనాన్ని వెచ్చించాం, అయినప్పటికీ కూడా మనకి రాని ఫలితం దానికి ఎలా వచ్చిందని చెప్పేసి కూడా ఆశ్చర్యచకితులయ్యారు. తర్వాత తెలుసుకున్నారు, మనం మనోగర్వం, అహంకారం, ధనగర్వంతో కూడుకొని దాన్ని చిన్నచూపు చూసి దాంతో వెట్టి చాకిరీ చేస్తూ మనం ఈ విధంగా వ్రతం ఆచరించాం కాబట్టి ఆ ఫలితాన్ని మనం పొందలేకపోయాం. ఆమె ఇంటి వద్ద ఉండి కూడా అన్ని పనులు చేసుకుంటూ కూడా కార్తీక మాస వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించడం చేతను ఆ యొక్క లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వర సమస్త దేవతా అనుగ్రహం కలిగింది. కనుక
ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఉన్న అసౌకర్యాలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో 174 మంది లబ్ధిదారులకు 55 లక్షల విలువైన మత్స్యకార పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బంగారరాజు మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను వివరించారు. అంతర్జాతీయ జిల్లాలో చేపలు పట్టే కార్యక్రమంలో గతంలో పాకిస్తాన్లో చిక్కున్న మత్స్యకారుల కుటుంబాలకు ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసి వారికి అదేవిధంగా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో చిక్కున్న మత్స్యకారుల కుటుంబాలకు నేటి పరిస్థితులు బట్టి నెలకి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. మత్స్యకారులు ప్రపంచ మత్స్య దినోత్సవం కాబట్టి ఇది ఒక రోజుని మీకు కేటాయించారు. మరి ఈరోజు మీకు కొంచెం హ్యాపీ డేస్గా భావించాలి. ఇకపోతే గతంలో 14 నుంచి 19 వరకు కూడా వ్యవసాయ రైతులకు కానీ మత్స్యకారులకు కానీ వలలైతేనేమి బోట్లయితేనేమి ఇంజన్లు కానీ మన మత్స్యకారులకు కావాల్సినటువంటి అన్ని యంత్రాలు కానీ పనిముట్లు కానీ గత అప్పుడు ఉన్నటువంటి 14 నుంచి 19 వరకు కూడా మీ అందరికీ ప్రభుత్వం ఇవ్వడం మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ 19 నుంచి 24 వరకు కూడా ఇలాంటివేవి కూడా ప్రభుత్వం నుంచి మీకు అందలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ప్రారంభమయ్యే తెలుగుదేశం ప్రభుత్వం అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన నాటి నుండి మత్స్యకారుల వెలుగులోకి తీసుకొచ్చారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో శివమాలాధారణ దీక్ష నేటితో ముగుస్తుంది. దీంతో పట్టణంలో శివ దీక్ష చేసినటువంటి భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో శివమాల వేసుకున్న భక్తులు తమ దీక్షలు పూర్తి చేసుకుని ఇరుముడి ధరించి పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలతో ఇరుముడి నెత్తిన పెట్టుకుని దీక్షపరులు ర్యాలీలో పాల్గొన్నారు. శివనామ స్మరణ భక్తులు భజనలతో పట్టణం హోరెత్తింది. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉల్లాస నామకరణంతో మున్సిపల్ పరిధిలో వాలంటీర్ టీచర్స్కు ట్రైనింగ్ ప్రోగ్రామ్ని విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీల్లో సుమారు 12,000 మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 8,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకు సుమారు 800 మంది వాలంటీర్ టీచర్స్కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జరుగుతుందండి. దీనికి గాను మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకున్నాము. డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ ఎంపీడీఓస్కి, ఎంఈఓస్కి, ఏపీఎంస్కి, ఏపీఓస్కి, కమిషనర్స్కి వీళ్ళందరితోనూ కూడా మన డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అనంతరం మండల్ లెవెల్ మండలానికి టార్గెట్ ప్రాప్తికి మండల్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ నిర్వహించమని చెప్పి ఉన్నాము, ఆదేశించి ఉన్నాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఆదేశాల ప్రకారంగా మండల్ లెవెల్ ట్రైనింగ్స్ కూడా అన్నీ కంప్లీట్ కాబడినాయి. తర్వాత మున్సిపల్ కమిషనర్ లెవెల్లో మెప్మా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఈరోజు మన ఉన్నటువంటి విజయనగరంలో ఉన్న 4 మున్సిపాలిటీల పరిధిలో కూడా మెప్మా ఆధ్వర్యంలో 12,000 మంది నిరక్షరాస్యులైన వయోజనులకి అక్షర కార్యక్రమాన్ని అక్షరాస్యులుగా చేయాలనే కార్యక్రమాన్ని టార్గెట్గా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఈ కార్పొరేషన్కి 8,000 మంది నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేయాలని టార్గెట్గా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1 డే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి గాను ఈరోజు శిక్షణా కార్యక్రమానికి 800 మంది వీటీస్కి 1:10 రేషియోలో
వాలంటరీ టీచర్ 10 మంది నిరక్షరాస్యులైన వైద్యులకు చదువు చెప్పాలనే ఉద్దేశంతో 1:10. డెంకాడ మండలం బంటపల్లి గ్రామం నెల్లిమల్ల నియోజకవర్గ శాసనసభ్యులు లోకం మాధవి మన ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన ప్రధాన సమస్యల్లో సీసీ రోడ్లు, పారిశుద్ధ్య కాలువల డ్రైన్ నిర్మాణం, రెవెన్యూ సంబంధిత అంశాలు వంటి మంచినీరు పైప్లైన్లు, లీకులు మరియు ఎస్సీ కాలనీలో గృహ నిర్మాణ సమస్యలు ఆమె దృష్టికి ప్రజలు తీసుకుని వెళ్లారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే మాధవి అక్కడికక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశించారు. అంతే, ఆ రోజైనా నాతో చెప్పారా ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి మేడం నాకు హెల్ప్ కావాలని అడిగారా? లేదా కలెక్టర్ గారికి లెటర్ పెట్టుకున్నారా? ఎంపీడీ ఒక లెటర్ పెట్టారా? మీ డ్యూటీ మీరు చేయండి. ఊరంతా చెత్త కుంపట్లో ఉన్నది. అమౌంట్ లేదంటారండి. ఇప్పుడు ఏం చేస్తాం? అమౌంట్ ఎందుకు ఉండట్లేదు? అకౌంట్ చూపించండి నాకు. లాస్ట్ డీసిల్టింగ్ బిల్ ఎప్పుడు పెట్టారు? క్లీనింగ్ బిల్లును, శానిటేషన్ అండ్ డీసిల్టింగ్ ఎంత పెట్టారు? 25,000 పెట్టారు. శృంగవరపుకోట కొత్తవలస మండల కేంద్రంలో గల ఒక ప్రైవేట్ కళాశాలలో సిఐ విఎన్ మూర్తి, కొత్తవలస సిఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడడం వల్ల కలిగేటువంటి నష్టాల గురించి రాష్ట్ర పోలీస్ శాఖ ఎంత ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుంది, డ్రగ్స్ వాడడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు తెలిసే విధంగా పాయకారావుపేట నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 600 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీగా 25 మంది కానిస్టేబుల్తో అవగాహన కల్పించేందుకు సైకిల్పై ర్యాలీ చేస్తూ స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వాటి వల్ల జరిగేటువంటి నష్టాల గురించి వివరించారు. ఈ యొక్క ర్యాలీని నిర్వహించేందుకు మన రాష్ట్ర పోలీస్ శాఖ వారు సహకారం అందించడంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు. చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు యువ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయక్ సమక్షంలో ఈరోజు మెరకముడద మండలం కొర్లం పంచాయతీ కొత్తకర గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మల్లిక్ నాయుడు మాట్లాడుతూ పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని, అలాగే సుమిచిత స్థానం కల్పిస్తామని, అందరూ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సమస్యలతో కలిసి పనిచేయాలని, అలాగే మెరకముడద మండలంలో రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. కనిపించలేదు. మరి అందువలన ఈరోజు ఒక్కొక్కరు బయటకు వచ్చి అభివృద్ధి పదంలో నడిచేటటువంటి తెలుగుదేశం పార్టీని, ఈ పార్టీని అభివృద్ధి వైపు, అదేవిధంగా సంక్షేమం వైపు దేశంలోనే కనీవిని ఎరిగినటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. మరి యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు కూడా ఈ నడిపించడంలో ముందంజలో ఉండడం, మరి ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై మరి పనిచేసే పార్టీ, పనిచేసే నాయకత్వం తెలుగుదేశం పార్టీ కాబట్టి దీంట్లో మనం కూడా పాలు పంచుకుని అభివృద్ధి సంక్షేమానికి ముందుకెళ్దాము. విజయనగరం నుండి పాలకొండ రోడ్లో బీజీపాలెం గ్రామ సమీపంలో రాజేష్ నర్సరీ వద్ద 5 గంటల ప్రాంతంలో జరిగిన హత్య కానీ నేరపూరిత హత్యకున్న ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదం. గరివిడి మండలం విజయనగరం జిల్లా. అదే రోజు సుమారు 11 గంటల 30 నిమిషాలకు ఫిర్యాదుదారు సిరుగుడు హరీష్ సన్ ఆఫ్ లెఫ్టినెంట్ గణపతి 29 ఏళ్ల తెలగకులం తెలగవీధి రాజంపట్నం తాను మరియు తన స్నేహితుడు జమ్మున వెంకట్రావు లెఫ్టినెంట్ అప్పలస్వామి అని నివేదించారు. 35 ఏళ్ల ఎదురు రాజ్యంలోని ఏపీ 30 AK 3209 నెంబర్ గల మోటార్ సైకిల్పై చీపురుపల్లికి పనికి బయలుదేరారు మరియు అతను మోటార్ సైకిల్ నిలిపారు. అతని స్నేహితుడు వెంకటరమణ
పిలియన్ రైడర్గా కూర్చున్నారు. వారు బీజీపాలెం గ్రామానికి సమీపంలో ఉన్న రాజేష్ నర్సరీ వద్దకు సాయంత్రం 5 గంటలు చేరుకున్నప్పుడు ఏపీ 39 VA 5106 నెంబర్ గల బొలెరో వ్యాన్ నడుపుతున్న వ్యక్తి వెనక వైపు నుండి అదే వేగంగా మరియు నిర్లక్ష్యంగా హారన్ మోగించకుండా వచ్చి వారి మోటార్ సైకిల్ను వెనక వైపు నుండి ఢీకొట్టాడు. అయితే అతను మరియు అతని స్నేహితుడు వెంకటరమణ రోడ్డుపై పడిపోయారు మరియు అతని స్నేహితుడు వెంకటరమణ అక్కడికక్కడే మరణించాడు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ చైర్మన్ కర్రోత బంగారాజు మత్స్య దినోత్సవం ఏర్పాటు చేసిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా చేయవలసిన కార్యక్రమాన్ని కేవలం 3 గ్రామాల్లో ప్రజలు పిలిచి తూతూ మంత్రంగా నిర్వహించడం, సభ ఏర్పాట్లు తదితర అంశాలపై మత్స్యశాఖ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్పై అసహనం వ్యక్తం చేశారు. వచ్చిన తక్కువ ఉన్న కుర్చీలు లేవు. నేను ఇటు మాట్లాడితే అటు ఉంది. నువ్వు ఎక్కడ నిలబడి మాట్లాడి ఇప్పుడు వీళ్ళందరూ 4 మాట్లాడారు. ఎక్కడ నిలబడి మాట్లాడినట్టు ఏ మీటింగ్ కింద లెక్కది? బ్యాక్డ్రాప్ పట్టుకుని మాట్లాడుకుంటున్నా. అసలు ఎలాంటి మీటింగ్ ఇలాంటి ఆన్లైన్ పెట్టుకోవడం ఏంటి? బయట 10 days ఏదో చేసి పెట్టాలి. దానికి ఒక బ్యాక్డ్రాప్ కట్టాలి, అక్కడ ఇంజిన్లు పెట్టాలి, అవన్నీ వీడియో కవర్ చేసుకోవాలి. ఇది సీక్రెట్ యాప్. ఆ ఇంజన్లో పక్కన ఉంటే బ్యాక్డ్రాప్ ఉంటే పక్కన ఉంటే మేము అందరం మాట్లాడాలి. కళాకారులు అయినా సరే డబ్బులు తీసుకొని స్టేజ్ ఎక్కినా ఎదురు మనుషులు లేకపోతే కళాకారులు కూడా సరి ప్రోగ్రామ్ చేయలేరు. మళ్ళీ మనకు వచ్చిన పని ఎందుకు? మీరు చేసుకున్నది ఏంటి? ఆచిత లేని పని ఏంటి? కరెక్ట్ కాదు కదా. ఆలోచన ఉన్నాడు ఎవడైనా సరే. ఇక్కడ నుంచి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు, అక్కడ నుంచి ఇంకా పెద్దలు ఉన్నారు. మా వెనకాలేమో స్నాక్సా మొదలు టీపై పెట్టారా? ఏం పని స్నాక్స్ ఇది అంటే ఇలా తినాలి. మేము ఇలా తీసుకొని ఇలా తింటుంటారు అన్నమాట. కనీసం టీపై అయినా కదా. ఇక్కడ బాధ్యత లేకుండా ఉద్యోగం చేయడం ఎందుకండి? ఎట్ట పని పర్లేదు, విన్సాల్ చేసిన పనులు ఇంటికి అలాగే పోయి చేస్తారా? వీకెండ్ మీద భోజనం పెట్టుకుని ఫోన్ చేస్తారా? ఏం పని అది కూడా నాలెడ్జ్ లేదా? సరే అది ఇక్కడ రాదు, మేము అక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటప్పుడు ఇక్కడ పెట్టడం తప్పు. సరే పెట్టారు, టీ పై పెట్టాలి కదా ముందు. విజయనగరం కేరపురం చెందిన సిగడం ఆదినారాయణ అవయవదానంతో 4గురికి ఆదర్శంగా నిలిచారు. 2 రోజుల క్రింద బ్రెయిన్ ట్యూమర్తో తిరుమల మెడికవర్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆదినారాయణకు భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. తండ్రి లేకపోయినా ఆయన అవయవాలు మరొకరికి ప్రాణం పోస్తుందని భావించిన ఆదినారాయణ పెద్ద కుమారుడు గౌరీశంకర్ కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి అవయవదానం చేసినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో తిరుమల మెడికవర్ వైద్యులు ఈ మధ్యాహ్నం కళ్ళు, కిడ్నీ అవయవాలు తొలగించి విశాఖ అవయవ కేర్ సెంటర్కి తరలించారు. ఆదినారాయణ అవయవదానం విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థులు హాస్పిటల్కు అధిక సంఖ్యలో తరలివచ్చి అంతిమ వీడ్కోలు తెలిపారు. వచ్చేస్తుంది.
వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో ఆపరేషన్ సంభవ విజయవంతమైనందున డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హెడ్మా టెక్ శంకర్ వంటి కీలక నాయకులు నిర్వీర్యం చేయడమే పెద్ద విజయమని వెల్లడి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో నదీ ప్రవాహక ప్రాంతాల్లో భక్తుల సందడి, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. ఎస్కోట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విశాఖ ఎంపీ భరత్, 90 లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.